భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు సిఐ సతీష్ కుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఓ భూ వివాదానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులపై కేసు కాకుండా ఉండడం కోసం కూడా 4 లక్షలు డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులు వలపన్ని గుట్టురట్టు చేశారు. ₹1,00,000 మధ్యవర్తి ద్వారా సిఐ సతీష్ కుమార్ తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేసి పట్టుకున్నారు. ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణుగూరులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షియల్ అయింది. కొంతమంది గుట్టమల్లారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళు ప్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో. ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్లో, ఆ ప్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ కంప్లైంట్ మీద ఒక 6 మీద కేసు రిజిస్టర్ అయింది మణుగూరు పోలీస్ స్టేషన్లో. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ అదే ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది. కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు వాళ్ళు. సో వాళ్ళని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసులు ఇరికిస్తామని చెప్పేసి బెదిరించితే వాళ్ళని ₹4 లక్షల డిమాండ్ చేయడం జరిగింది. 4 లక్షలు డిమాండ్ చేయడం ఇతనికి సహకరించినటువంటి ఒక మీడియేటర్ ఉన్నారు, అతని పేరు గోపి. ఈ 4 లక్షలు కూడా వాళ్ళ మోడ్ ఆఫ్ పేమెంటు ఈ సిఐ గారు వేరే వాళ్ళకి ఏదో ₹3 లక్షల బాకీ ఉన్నారట. ₹3 లక్షల వాళ్ళకి బాకీ రూపంలో చెల్లించండి, మా తరఫున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదొకటి చెప్పారు. నెక్స్ట్ మిగిలిన ₹1 లక్ష క్యాష్ తెచ్చి ఇవ్వమన్నారు. ఈరోజు సిఐ గారు ఏదో పని మీద బయటికి పోయినట్టు అఫీషియల్. కానీ మన గోపి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో సిఐ గారు నాకు ఇవ్వమన్నారని చెప్పేసి అమౌంట్ చెప్పారని చెప్పేసి